Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. So guys, UPSC Civil Services 2026 preliminary examination కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 200 డేస్ ఉంది. ఈ 200 డేస్ని చిత్తశుద్ధిగా చాలా డీటెయిల్డ్గా హానెస్ట్గా సిన్సియర్గా ప్రిపేర్ అవుతే ఈ 200 డేస్లో మన విజయ అవకాశాలని ఎంతగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ వాటికి మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ ఏంటి, సో వాటన్నిటిని ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పుకుందాం. అండ్ అలాగే కేవలం ఈ 200 డేస్ చాలా ఫోకస్డ్గా ప్రిపేర్ అవుతే మరి 2026 ఎగ్జామ్ ర్యాంక్ సాధించడానికి కూడా మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు 2026లో ర్యాంక్ కొట్టాలి అంటే అన్నిటికంటే మెయిన్ టాస్క్ ఈ 2026 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేయడం. అఫ్కోర్స్ యూపీఎస్సి ఎంతమంది మెయిన్స్ రాసినా మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అంతా కూడా ఎలిమినేట్ అయ్యేది ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో. మనకు తెలిసినంత వరకు చాలామంది మెయిన్స్ అంటే భయపడతారు, కానీ అంతకంటే ఎక్కువ మందిని భయపెట్టేది ప్రిలిమ్స్. ఆల్రెడీ ఓడిపోతున్నారు కాబట్టి. సో ఎంతమంది రాసినా ఆల్మోస్ట్ ఒక యావరేజ్గా ఒక 13,000 to 15,000 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు. అంటే కొన్ని లక్షల మంది ఎలిమినేట్ అవుతారు. సో ప్రిలిమ్స్ ఈజ్ నాట్ దాట్ ఈజీ. కానీ ప్రిలిమ్స్ పకడ్బందీగా తెలివిగా ఫోకస్ చేస్తే ఇట్ విల్ బి డెఫినెట్లీ బీ పాసిబుల్. సో నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కంటిన్యూస్గా 5 ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది నాకున్న 6 అటెంప్ట్స్లో. సో ఈ 5 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన ఎక్స్పీరియన్స్తో, సో ఎబిలిటీతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో డెఫినెట్లీ యూ కెన్ డెఫినెట్లీ క్రాక్ దిస్ యూపీఎస్సీ విత్ రైట్ ఎఫర్ట్స్. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, సో మనం ఇప్పుడు చూస్తే, సో మీకు ఇక్కడ యాజ్ ఐ ఆల్వేస్ టెల్, సో యూపీఎస్సి ప్రిలిమ్స్ క్రాక్ చేయాలంటే ఒక పర్టికులర్ సేఫ్ స్కోర్ అనేది ఉంటుంది. సేఫ్ స్కోర్ అని ఎందుకు అంటున్నానంటే, జనరల్గా స్టూడెంట్స్ ఒక పర్టికులర్ ఇయర్లో ఎగ్జామ్ క్వాలిఫై కావాలి అంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో ఉండే టైం ఏదైతే ఉంటుందో ఆ టైం చాలా క్రూషియల్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత సో దాదాపుగా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, సిన్సియర్ స్టూడెంట్స్, క్వాలిఫై అయ్యే స్టూడెంట్స్లో కూడా కొంతమంది బార్డర్ లైన్లో ఉంటారు. అంటే ఈ కట్ ఆఫ్ ఉంటుంది, ఈ కట్ ఆఫ్ నేను దాటకపోవచ్చు, సో నేను కట్ ఆఫ్ దాటుతానా లేదో, సీసాట్ క్వాలిఫై అవుతానా లేదో, ఇలాంటి డౌట్ వల్ల వాళ్ళు ప్రిలిమ్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్న ఆ బార్డర్ లైన్లో ఉండడం వల్ల సో దాని గురించి రిజల్ట్ వచ్చేంత వరకు థింక్ చేసి సో వాళ్ళ సక్సెస్ ఛాన్సెస్ని తగ్గించేసుకుంటారు. అదే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో నువ్వు ఒక సేఫ్ స్కోర్ సాధిస్తే, సో ఫర్ సపోజ్ ఒక పర్టికులర్ ఒక 90 కట్ ఆఫ్ ఉందనుకో, నువ్వు 105 దగ్గర 105+ మార్క్స్ వచ్చాయనుకో, నువ్వు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. కట్ ఆఫ్ 90 ఉంటుందా, 95 ఉంటుందా, 85 ఉంటుందా, 100 ఉంటుందా, ఒక 2-3 క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయా, రాంగ్ అవుతాయా, ఇవేవి ఆలోచన లేకుండా ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే ఒక 1 or 2 days గ్యాప్ ఇచ్చి హాయిగా మెయిన్స్కి 100% ప్రిపేర్ అవ్వచ్చు. అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ అనేది ఇంకొక లెవెల్లో ఉంటుంది. సో ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే మెయిన్స్కి ఆ టైంని ఎంత యూటిలైజ్ చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. సో మరి ఈ సేఫ్ స్కోర్ రావాలంటే సో ప్రిలిమ్స్లో ఏది సేఫ్ స్కోర్, సో ఏది మనల్ని మెయిన్స్కి తీసుకెళ్ళడానికి మంచి స్కోర్ వస్తే బాగుంటుంది, దానికి మనం చూద్దాం. సో గైస్ ఇప్పుడు మనం చూస్తే ఆల్మోస్ట్ ఇవి లాస్ట్ 10 yearsకి సంబంధించిన కట్ ఆఫ్స్. ఇనీషియల్గా 2015, 16, 17 ఇక్కడ ఈ 3 సందర్భాల్లో 100 దాటి. బట్ అక్కడ నుంచి చూస్తే 98, 92, 87, 88, 75, 87, 85, ఆల్మోస్ట్ 82, 90 ఇలా కట్ ఆఫ్ ఉంది. సో ఓవరాల్గా అన్నిటి యావరేజ్ తీసుకున్నా లేదా లాస్ట్ 6 years యావరేజ్ తీసుకున్నా యూపీఎస్సీలో సో ఎంత కాదనుకున్నా కనీసం మనం క్వాలిఫై అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 95 నుంచి 100 మార్క్స్, 95 నుంచి 100 మార్క్స్ గనక మనకు వస్తే మనం ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే 95 to 100 మార్క్స్ వస్తున్నా కూడా సో మనకు కొంచెం టెన్షన్ ఉంటుంది. ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో కట్ ఆఫ్ పెరుగుద్దేమో, లేకపోతే మనకి ఏమైనా మార్క్స్ తగ్గుతాయేమో. సో నేనేం చెప్తున్నానంటే ఎవ్రీ స్టూడెంట్కి ఒక 105 నుంచి 110 మార్క్స్, సో 105 నుంచి 110 మార్క్స్ ఏదైతే ఉంటుందో ఈ మార్క్స్ని మనం టార్గెట్ చేసుకుంటే కనుక చెప్పినంత ఈజీ కాదు, బట్ మనం అనుకుంటే 100% పాసిబుల్ అవుతుంది. సో 105 నుంచి 110 మార్క్స్ని గనక మనం సాధించినట్లయితే, మనం పొందినట్లయితే సో మనము ప్రిలిమ్స్ అయిపోతుంది. ఏదో ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన కీ చూసుకుంటాం, కొంచెం అప్ అండ్ డౌన్ 105+ మార్క్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా మనం మెయిన్స్కి ఫోకస్ చేయాల్సిందే అని చెప్పి ఇంకా సీరియస్గా ప్రిపరేషన్ అవుతుంది. దాని ద్వారా మెయిన్స్ సీరియస్ అయిపోతుంది. సో ఇప్పుడు
110 మార్క్స్. జనరల్గా యూపీఎస్సీలో ఏమవుతుందంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటూ 2 మార్క్స్ ఉంటాయి, దట్ ఈక్వల్ టు 200 మార్క్స్. ఇది మనందరికీ కూడా తెలుసు. సో టోటల్గా 110 మార్క్స్ మనకు కనీసం రావాలంటే మనకు అట్లీస్ట్ కరెక్ట్ కావాల్సింది మనకు 55 క్వశ్చన్స్ని మనం ఈజీగా కరెక్ట్ పెడితేనే పాసిబిలిటీ ఉంటుంది. మళ్ళీ దీనికి చాలా పారామీటర్స్ ఉంటాయి. సార్ అన్ని అటెంప్ట్ చేసి 55 క్వశ్చన్స్ మాత్రమే కరెక్ట్ అయిపోయి మిగతావన్నీ రాంగ్ అయితే మళ్ళీ మార్క్స్ తగ్గుతాయి కదా అని మీరు అనొచ్చు. దానికి మళ్ళీ వేరే క్యాలిక్యులేషన్. బట్ ఇక్కడ మన ఓన్లీ టార్గెట్ ఏంటంటే కనీసం 55 క్వశ్చన్స్ ఖచ్చితంగా మనం కరెక్ట్ చేయాలి. సో 55 క్వశ్చన్స్ కరెక్ట్ చేయగలిగిన నువ్వు నెగటివ్ మార్క్స్ని కూడా తగ్గించుకోవడానికి, అంటే రాంగ్ క్వశ్చన్స్ పెట్టడం కూడా ఆబ్వియస్గా తగ్గుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్. సో మనకు 55 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తే 110 మార్క్స్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ప్రిలిమ్స్ అవుతుందా కాదా, మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలా వద్దా అనే సందిగ్ధత ఉండదు. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ప్లాన్. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది. మనకు సేఫ్ సైడ్ రావాలంటే, మనకు ఏ టెన్షన్ లేకుండా మనకు ముందుకు వెళ్ళాలంటే అట్లీస్ట్ 110 మార్క్స్ మనకు వస్తే, లేదా 55 క్వశ్చన్స్ కనీసం కరెక్ట్ అవుతాయి. సో ఖచ్చితంగా మినిమం 55 క్వశ్చన్స్ కరెక్ట్ కావాలి. అంటే 55 క్వశ్చన్స్ని మనం టార్గెట్ చేయాలి. ఒక 60 క్వశ్చన్స్ వరకు టార్గెట్ చేద్దాం. 110 మార్క్స్ ఈజ్ అవర్ టార్గెట్. సో దెన్ ఎలా ఉండాలి? సో నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఈ ప్రిలిమ్స్లో స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి ఏదైతే ఆలోచించాలో ఆ ఆలోచన లోపం ఉండటం. సో సింపుల్గా ఐ జస్ట్ టెల్ యూ, ఒక 2 minutes ఇది వినండి, మీకు అర్థమవుతుంది. నేను చాలాసార్లు చెప్తూ కూడా వస్తున్నాను. జనరల్గా వీ డూ హ్యావ్ కోర్ సబ్జెక్ట్స్, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, సో ఎకానమీ కానీ, పాలిటీ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ, అండ్ దాంతోపాటు సమ్ మిస్లీనియస్ ఆర్ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ కరెంట్ అఫైర్స్. ఇలా 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో టోటల్గా 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 6th ఎలిమెంట్ కొంచెం అన్ప్రెడిక్టబుల్ లేదా అన్సర్టెన్. బట్ ఈ 5 ఎలిమెంట్స్ మాత్రం ఇట్స్ ఈజీ. సో యూజువల్గా మనం చేయాల్సిన థింగ్స్ ఏంటంటే, సో బేసికల్గా సో మనకేమవుతుందంటే టోటల్గా వీఆర్ హ్యావింగ్ వాట్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఈ 6 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 6 ఎలిమెంట్స్ ఈచ్ ఎలిమెంట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 16 to 17 క్వశ్చన్స్ యావరేజ్గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ని? 16 to 17. సో ఆల్మోస్ట్ ఒక 1 or 2 అయిపోతుంది, యావరేజ్గా చెప్తున్నాను. 16 to 17 ఎందుకంటున్నానంటే ఒకనొక టైంలో ఎకానమీలో 20 మార్క్స్ రావచ్చు, ఒకసారి పాలిటీలో 15 మార్క్స్ రావచ్చు, 15 క్వశ్చన్స్ రావచ్చు. అంటే అప్స్ అండ్ డౌన్, ఒక సబ్జెక్ట్లో ఎక్కువ అయిపోవచ్చు, ఇంకో సబ్జెక్ట్లో తగ్గవచ్చు. సో యావరేజ్గా తీసుకున్న ఈచ్ సెక్షన్లో నుంచి మనకి ఎన్ని వస్తున్నాయి? 16 to 17 క్వశ్చన్స్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది కొంచెం దీంట్లో ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ మిస్లేనియస్ అన్నాను కదా, ఇందులో ఇంటర్నేషనల్ రిలేషన్స్ వస్తాయి. సో పబ్లిక్ పాలసీస్కి సంబంధించి, పాలసీస్ రిలేటెడ్కి సంబంధించి, స్కీమ్స్కి సంబంధించి కానీ, లేకపోతే సో సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటన్నిటినీ కూడా దీంట్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని కొంచెం పక్కన పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సో 16 కూడా తీసేసేయండి. 5 into 15 క్వశ్చన్స్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5 into 15, సో దాట్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 75 క్వశ్చన్స్. అంటే ఈ 5 సబ్జెక్ట్స్ని మనం చాలా క్లియర్గా, అంటే కొంచెం కరెంట్ అఫైర్స్, బేసిక్ కరెంట్ అఫైర్స్తో ఈ 5 సబ్జెక్ట్స్ని కనుక మనం ఈజీగా చాలా క్లియర్గా డిస్కస్ చేస్తే 15 క్వశ్చన్స్ వేస్తున్నాను యావరేజ్గా. మళ్ళీ ఈ 5 సబ్జెక్ట్స్లో నుంచి యావరేజ్గా 15 క్వశ్చన్స్ వేసినా కానీ హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ వి గెటింగ్? 75 క్వశ్చన్స్. ఈ 75 క్వశ్చన్స్లో అన్నీ ఈజీగా ఉండవు, కొన్ని టిపికల్ క్వశ్చన్స్ ఉంటాయి. 100% మనం ఆన్సర్ చేయలేం, 100% ఆన్సర్ చేయలేం. అందుకోసం ఇక్కడ ఏం చెప్తున్నాను, ఈ 75 క్వశ్చన్స్ని మనం ఈజీగా దాంట్లో నుంచి 50 క్వశ్చన్స్ని మనం టార్గెట్ చేసుకోవచ్చు, మనం ఈజీగా కరెక్ట్ చేయడానికి ఛాన్సెస్. మళ్ళీ చెప్తాను చూడండి, ఈ కోర్ ఎలిమెంట్స్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సో ఎన్వైరన్మెంట్, ఇవి అంతా చదివేసి ఉంటాం. వీటిలో నుంచి సో ఎంత కాదనుకుని ఒక 75 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 75లో కూడా అన్నీ ఈజీగా ఉండవు. సో మోడరేట్ ఉంటాయి, వెరీ ఈజీ ఉంటాయి, టిపికల్ ఉంటుంది, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అందులోంచి కూడా మన ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా ఉంటే మనం 50 క్వశ్చన్స్ని టార్గెట్ చేసుకుంటే సో 50 into 2 100 మార్క్స్ వచ్చేస్తాయి. అండ్ దాంతోపాటు ఈ మిస్లేనియస్ అన్నాను కదా, సో కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడుతుంటే ఇంకొక 5 to 6 క్వశ్చన్స్, 5 to 10 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనం చేసే బిగ్గెస్ట్ పొరపాటు ఏంటంటే ఈ చిన్న సబ్జెక్ట్స్ని మనం పట్టించుకోం. మన ఫోకస్ అంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ చుట్టూ, లేకపోతే కరెంట్ అఫైర్స్ చుట్టూ, అంటే మోర్ నెంబర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఈ టైంలో
ఈ 365 డేస్ అని చెప్పేసి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ క్యాప్సూల్స్ అని, ఎన్వైరన్మెంట్ సపరేట్గా, ఇంటర్నేషనల్ రిలేషన్ సపరేట్గా, ఎకానమీ సపరేట్గా, పాలిటీ సపరేట్గా, ఇలా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఇయర్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్ అని చెప్పేసి వస్తుంది. సో అవన్నీ ఒక్కొక్క బుక్ చాలా అంటే కొంచెం హెవీగా ఉంటుంది. ఈ అన్ని సబ్జెక్ట్స్ అన్ని 365 డిగ్రీస్ అని చెప్పి చూస్తే సో మీకు దానికే మోర్ టైం పడుతుంది. ఇంత అవసరం లేదు. సో బేసిక్ సబ్జెక్ట్స్ని, సో బేసిక్ ఎలిమెంట్స్ని మనం క్లియర్గా చూస్తే వీ కెన్ గెట్. అయితే ఇంత తెలిసినా కూడా అయినా కూడా మనం వీటిని క్లియర్గా అప్రోచ్ అవ్వం. మనకేంటంటే నేను చెప్తున్నాను, సో నేను చెప్పడం కంటే ఈ పాయింట్స్ ఇది నిజమే అని బలంగా మీ బ్రెయిన్లో కూర్చోవాలి. ఎస్ నిజంగా. సో ఈ కోర్ సబ్జెక్ట్స్లో నుంచి 75 క్వశ్చన్స్, సరే కొంచెం అటు ఇటు అయిన 70 to 75 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా వస్తాయి. బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు వస్తాయి. హై లెవెల్ క్వశ్చన్స్ తీసినా కానీ 50 క్వశ్చన్స్ నార్మల్గానే ఉంటాయి. వాటిని మనం కొంచెం ఫోకస్ చేస్తే 100% పాసిబిలిటీ ఉంటుంది అని నేనెంత చెప్పానో అంత కాన్ఫిడెంట్గా అది నీ బ్రెయిన్లోకి వెళ్ళాలి. సో దానికి మనం చేయాల్సింది ఏంటంటే, ఫర్ సపోజ్ లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో, లాస్ట్ 10 ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో, సో అందులో హిస్టరీ, ఈ 10 ఇయర్స్లో హిస్టరీ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, పాలిటీ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఎకానమీ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఒక ఇయర్లో ఎన్ని సబ్జెక్టుల నుంచి ఎన్ని వస్తున్నాయో మనసు పెట్టి లాస్ట్ ఒక 10 ఇయర్స్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు పక్కాగా అర్థమైపోతుంది. ఎంత కాన్ఫిడెంట్గా నేను చెప్పానో అంతే కాన్ఫిడెంట్గా అదే పాయింట్ నీ బ్రెయిన్లో ఇంబైబ్ అవుతుంది. అందుకే ముఖ్యంగా తెలుగు స్టేట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు అర్థమయ్యే విధంగా ఈ బేసిక్ ఫండాస్ చెప్పే వాళ్ళు చాలా చాలా తక్కువ ఉన్నారు. బట్ నేను అటువంటివి ముందుకు తీసుకురావాలి అని చెప్పి సబ్జెక్ట్తో పాటు సో మనకు అవసరమైన ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ కూడా అని చెప్తూ వీడియోస్ చేస్తూ ఉన్నాను. అందులో వన్ ఆఫ్ దిస్ వీడియో. సో లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చూడండి. ఆ ఇయర్లో ఒక ఇయర్లో పాలిటీ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, హిస్టరీ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, జాగ్రఫీ ఎన్ని వచ్చినాయి, ఎకానమీ వచ్చినాయి, ఎన్వైరన్మెంట్, అవి ఒకసారి చూడండి. చూడడంతో పాటు పాలిటీలో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి. సో పాలిటీ, సో అంటే చెప్పినంత ఈజీ కాదు. మీరు ఇది ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అన్ని లాస్ట్ ఒక PYQస్కి సంబంధించిన ఒక హార్డ్ కాపీ బుక్ కొనుక్కుంటారు. సో తెచ్చుకుంటారు, ఆర్డర్ చేస్తారు. బట్ 1-2 రోజులు దాన్ని పట్టుకొని సీరియస్గా కూర్చుంటారు. బట్ అందులో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీకు అది బోర్ కొట్టేస్తుంది. ఇది టైం కన్స్యూమ్ చేస్తుంది, నాకు ఇంకా చదవాల్సింది చాలా ఉంది, ఇది వద్దు అని చెప్పి పక్కన పెడతాం. కానీ అలా కాకుండా మనస్ఫూర్తిగా సిన్సియర్గా ఆ క్వశ్చన్స్ని ఒక్కసారి మనం చూసినట్లయితే వీ కెన్ డెఫినెట్లీ గెట్ ద ఆన్సర్స్. కొంతమంది స్టూడెంట్స్ హార్డ్ కాపీలో చదవడం కంటే టెస్ట్ లాగా రాస్తే బాగుంటుంది అనుకుంటారు. సో వాళ్ళ కోసం హైదరాబాద్ IAS అకాడమీ సో మనం అందించే టెస్ట్ సిరీస్లో, లేకపోతే స్పెషల్గా PYQ టెస్ట్ సిరీస్ అనే కోర్స్ ఉంది హైదరాబాద్ IAS అకాడమీలో. అందులో లాస్ట్ 10 ఇయర్స్ పాలిటీ PYQs, లాస్ట్ 10 ఇయర్స్ హిస్టరీ, లాస్ట్ 10 ఇయర్స్ హిస్టరీ, జాగ్రఫీ, ఇలా సబ్జెక్ట్ వైజ్ ఈ 5 కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ 5 కోర్ సబ్జెక్ట్స్కి సంబంధించి లాస్ట్ 10 ఇయర్స్లో సో అన్ని పాలిటీ క్వశ్చన్స్ ఒక దగ్గర, హిస్టరీ క్వశ్చన్స్ ఒక దగ్గర, ఎకానమీ క్వశ్చన్స్ ఒక దగ్గర అలా ఫ్రేమ్ చేయడం జరిగింది. 100% మీకు అది హెల్ప్ అవుతుంది. సో యాప్ మీరు హైదరాబాద్ IAS అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి మీ క్వశ్చన్స్కి తగ్గట్టు ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఉంటుంది. సో ఫస్ట్ PYQs ట్రయల్స్ చేయండి. సో దెన్ యూ విల్ బి వెల్ అండ్ గుడ్. సో దీని తర్వాత అండ్ ఫైనల్గా సో యాజ్ ఐ టోల్డ్ యూ, సో ఫస్ట్ మనకు సేఫ్ స్కోర్ ఎంతో తెలిసింది. ఆ సేఫ్ స్కోర్ని ఫోకస్ చేయాలంటే కోర్ సబ్జెక్ట్స్ ఏంటో తెలిసింది. నెక్స్ట్ ఈ కోర్ సబ్జెక్ట్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, సో సెల్ఫ్ స్టడీ చేసేవాళ్ళు ఎలాగా, లేకపోతే ఇప్పటి నుంచి అయినా ఒక బెస్ట్ గైడెన్స్తో ముందుకెళ్లే వాళ్ళు ఎలాగో దాని గురించి కూడా మీకు చాలా క్లియర్గా చెప్తాను. సో ఇఫ్ యూ గో ఫర్ దిస్, సో యూ కెన్ లుక్ ఎట్ దిస్ మిషన్ ఆరంభ్. సో మిషన్ ఆరంభ్ హైదరాబాద్ IAS అకాడమీ, సో మా అకాడమీ చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రాజెక్ట్ ఇది మిషన్ ఆరంభ్. అంటే మన సక్సెస్కి మొదటి మెట్టు ప్రిలిమ్స్. సో దాంతో మనం ఆరంభం స్టార్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందన్న ఫోకస్తో మిషన్ ఆరంభ్. సో ఈ మిషన్ ఆరంభ్ యూ కెన్ లుక్ ఎట్ దిస్ మోటివ్. మా మోటివ్ ఏంటో, సో మీ సివిల్ సర్వీసెస్ డ్రీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇగ్నైట్ చేయడానికి, ఆ స్పార్క్ని ఇగ్నైట్ చేయడానికి ఈ ఆరంభ్ అనే మిషన్ హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశం. దీని ఏం లేదు, సింపుల్గా సో దాదాపుగా ఇప్పటి నుంచి తీసుకున్నా కానీ ఎగ్జామ్కి 6 months ఉంది. 200 days అన్నాను కదా, ఒక 1 month పక్కన పెట్టిన 6 months ఉంది. ఈ 6 monthsలో 4 months, ఫస్ట్ 4 months క్లియర్ కట్గా సో ఇప్పుడు నేను చెప్పిన 5 కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎన్వైరన్మెంట్, ఈ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో NCERTస్లో మొదలుకొని అన్ని NCERTస్ని, అన్ని స్టాండర్డ్ బుక్స్ని, ప్రతి బేసిక్ పాయింట్స్ని, అందులో ఉన్న PYQస్ని కనెక్ట్ చేస్తూ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇవి సో మీరు ఎన్నిసార్లైనా ఈ క్లాసెస్ని వినొచ్చు, ఏ టైంలోనైనా ఈ క్లాసెస్ని వినొచ్చు. సో దానికోసం జస్ట్
క్లాసెస్ని డంప్ చేయకుండా మీకు క్లాసెస్ని ఒక ఆర్డర్లో ఫ్రేమ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ ఎంత ఇంపార్టెంటో చాలా మందిని వెనక్కు నెట్టేది సీసాట్. ఈ సీసాట్ని కూడా చాలా ఫోకస్ చేస్తూ ఇప్పటి నుంచి సీసాట్ చూడండి, ఎంతసేపు సీసాట్ క్లాసెస్ వినాలి, ఎంతసేపు. సో ఇండియన్ పాలిటీ అయిపోతుంది, సీసాట్ అయిపోతుంది, అండ్ ఇలాగే డైలీ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ చెప్తే ఇంతకుముందు మిస్లీనియస్ అనే పాయింట్ చెప్పాను కదా, మేము కరెంట్ అఫైర్స్ వీడియో క్లాసెస్తో పాటు కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్ని కూడా మేమే ఇస్తాం. లాస్ట్ 1 ఇయర్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ చెప్తూ దాని మెటీరియల్స్ కూడా మీకు ఇదే కోర్సులో అందించడం జరుగుతుంది. సో మీకు ఇప్పుడు పాలిటీ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ గో ఆన్ టెల్లింగ్, మీరు ఇప్పుడు చూస్తే సో దెన్ పాలిటీ అయిపోయింది, దెన్ వి స్టార్టెడ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ. సో పాలిటీ అయిపోయింది, సీసాట్ అయిపోతుంది, ఎన్వైర్న్మెంట్ ఎకాలజీ అయిపోతుంది. ఇంకొక వైపు సైన్స్ అండ్ టెక్నాలజీ మిస్లీనియస్లో భాగంగా అది రావడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ దాంతోపాటు నెక్స్ట్ వి స్టార్టెడ్ విత్ ద జాగ్రఫీ. సో జాగ్రఫీ అండ్ అలాగే మీరు చూస్తూ ఉంటే ఎకానమీ. సో వెరీ మోర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఎకానమీ అండ్ జాగ్రఫీ కూడా మీరు చూడొచ్చు. అండ్ అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్, మిస్లీనియస్ అని చెప్పాను కదా, దాంట్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంపార్టెంట్ అని అక్కడ. సో టోటల్గా ఇండియన్ హిస్టరీ ఇప్పటి వరకు జాగ్రఫీ కవర్ అయిపోయింది, ఎన్వైర్న్మెంట్ కవర్ అయిపోయింది, పాలిటీ కవర్ అయిపోయింది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కవర్ అయిపోయింది, సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అయిపోయింది, ఇప్పుడు ఇండియన్ హిస్టరీ కూడా కవర్ అవుతుంది. జస్ట్ మీకు చూడండి డే 110, డే 111, డే 112, డే 113 ఇలా పర్టికులర్గా మీరు హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఓపెన్ చేసి జస్ట్ కోర్స్ పేరే మిషన్ ఆరంభ్ అని ఉంటుంది. మీకు మిషన్ ఆరంభ్ అని ఓపెన్ చేస్తే అందులో ఫోల్డర్స్ కూడా డే వైజ్ ఉంటుంది, డే 1, డే 2, డే 3, డే 4 అన్నట్టు. మీరు ఎప్పుడు ఈ కోర్స్ తీసుకున్నా మీరు జస్ట్ డే 1 ఓపెన్ చేస్తే ఆ డే 1లో మీరు చదవాల్సిన క్లాసెస్, మీరు వినాల్సిన క్లాసెస్, మీరు చూడాల్సిన మెటీరియల్స్ అండ్ అలాగే టైం అయిపోయిన తర్వాత చూడండి ఇండియన్ ఎకానమీ టెస్ట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ టెస్ట్, ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత టాపిక్ టెస్ట్ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించిన టెస్ట్స్ యాడ్ చేస్తాము. అండ్ అలాగే నెక్స్ట్ ఎటువంటి క్వశ్చన్స్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్తో, అట్లాంటివన్నిటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడతో ఇండియన్ హిస్టరీ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి ఎప్పుడైతే టోటల్ అయిపోయిందో ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ ఇవన్నీ అయిపోయిన తర్వాత దెన్ కంప్లీట్గా గ్రాండ్ టెస్ట్ 1, గ్రాండ్ టెస్ట్ 2, గ్రాండ్ టెస్ట్ 3, సీసాట్ 1, సీసాట్ 2, సీసాట్ 3, 134. సో అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక 2 months ఎఫెక్టివ్గా రివైజ్ చేసుకోవచ్చు. ఆ 2 months ఎఫెక్టివ్ రివిజన్ తర్వాత మళ్ళీ ఇంకొక 3 గ్రాండ్ టెస్ట్స్ ఉంటాయి. అంటే ఎగ్జామ్ కంటే ముందు వరకు ఆల్మోస్ట్ మీరు ఒక 40 నుంచి 50 టెస్టులు రాస్తారు, వీటన్నిటిని రివైజ్ చేస్తారు, మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేసుకొని ఎగ్జామ్కి చాలా సిద్ధంగా ఉంటారు. ఇన్ దిస్ మేనర్ మిషన్ ఆరంభ్ విల్ బి 100% బెనిఫిషియల్ ఫర్ యూ. ఇలా ఎవరైతే ఒక వీడియో క్లాసెస్ ద్వారా సపోర్ట్ ద్వారా ముందుకు వెళ్ళాలనుకుంటే వాళ్ళకు మిషన్ ఆరంభ్ విల్ బి ద బెస్ట్. అలాగే 2027 టార్గెట్ చేసే వాళ్ళ కోసం కూడా సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో. మీకు ఇప్పుడు మిషన్ ఆరంభ్ ఏదైతే ఉంటుందో ఈ మిషన్ ఆరంభ్ పీడిఎఫ్ కావాలంటే 9640123007 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. నేను అండ్ మిషన్ ఆరంభ్ అని పెట్టండి, ఈ పీడిఎఫ్ పంపిస్తాను. మీరు జస్ట్ ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఇదే ఫార్మాట్లో మీరు సెల్ఫ్ స్టడీ చేయాలంటే ఈ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ టైం పీరియడ్లో మీరు సెల్ఫ్ స్టడీ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ హౌ ఎవరైతే తక్కువ టైంలో ఒక గైడెన్స్తో అట్లీస్ట్ 6 months అయినా మంచి ఫోకస్డ్గా ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళకు ఈ మిషన్ ఆరంభ్ 100% హెల్ప్ అవుతుంది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సెల్ఫ్ స్టడీ చేయాలనుకునే వాళ్ళు ఐ జస్ట్ టెల్ యూ. సో ఇక్కడ నుంచి 200 days ఉంది. సో ఆల్మోస్ట్ హౌ మెనీ డేస్ ఆర్ దేర్? 200 days. సో సెల్ఫ్ స్టడీ చేయాలనుకునే వాళ్ళు రివిజన్ని బేస్ చేసుకొని అండ్ అలాగే టైంని బేస్ చేసుకొని ఎలా మీకంటూ మీరు ఒక సొంత ప్లాన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో చెప్తున్నాను. సో ఇప్పుడు 200 days కదా, సో ఆల్మోస్ట్ ఇప్పుడే ఆప్షనల్ కూడా ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. అట్లీస్ట్ జనవరి వరకైనా మనం ఆప్షనల్ చదవాలి. సో జనరల్గా నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే దేర్ ఇస్ అ సేయింగ్, మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ 1,00,000 రూపాయలు అయిపోతున్న కొద్దీ తగ్గుతున్న కొద్దీ దాన్ని చాలా హెల్దీగా లేకపోతే చాలా చాలా జాగ్రత్తగా దాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం. అంటే ఒక వాల్యూ తెలిసింది, ఇది 1,00,000 రూపాయలు ఇంత అని చెప్పి. సేమ్ అట్లాగే 1 గంట 2 గంటలు ప్రతి దాన్ని మనం మనీతో లెక్కిస్తే ఎంత జాగ్రత్తగా మనీని వాడుకుంటామో ఇక్కడ కూడా ప్రిపరేషన్కి సంబంధించి హవర్స్తో లెక్క పెట్టుకుంటే ప్రతి సబ్జెక్ట్ని చాలా జాగ్రత్తగా చాలా ఫోకస్డ్గా చదువుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం నేను చెప్పే స్మాల్ టెక్నిక్ ఏంటంటే 200 days ఉంది మీకు, ఎవ్రీడే 200 days, ఎవ్రీడే 10 hours. సో ఎందుకంటే అట్లీస్ట్ ఈ 6 monthsలోనైనా ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసేవాళ్ళు కనీసం రోజుకి 12 hours చదివితేనే 2026 సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. 2026 సక్సెస్ అవ్వడానికి రోజుకి 12 గంటలు.
అయితే ఈ 12 గంటలు అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, రోజుకి 12 అంటే 200 ఇంటూ 12 వేసుకోండి. సో ఇట్ విల్ బి ఆల్మోస్ట్ ఒక 2400 అవర్స్ అవుతుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, రోజుకి 10 గంటలు దట్ ఈక్వల్ టు 2000 అవర్స్. ఈ 2000 గంటలు ఓన్లీ జిఎస్కి జనరల్ స్టడీస్కి కేటాయించాను 2000 అవర్స్. అండ్ ఆఫ్టర్ దిస్ సో ఇంకొక ప్లస్ 2 అవర్స్ అని చెప్పాను కదా, ప్లస్ 2 అవర్స్ ఉంది కదా, 10 అవర్స్ వేసాను కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే 200 ఇంటూ 2 అవర్స్, సో దాట్ ఈక్వల్ టు 400 అవర్స్. సో 400 అవర్స్ దీన్ని మీ ఆప్షన్కి పెట్టుకోండి. అంటే చాలా మైక్రోస్కోపిక్గా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే వాళ్ళ కోసం నేను ఒక టెక్నిక్ చెప్తున్నాను, ప్లాన్ ఎలా వేసుకోవాలి. 200 రోజులు ఉంది, మనకు రోజు 12 గంటలు దొరికితే, మీకు 5 గంటలు దొరికితే 5 వేసుకోండి, 10 గంటలు దొరికితే 10 వేసుకోండి, 13 గంటలు దొరికితే 13 గంటలు వేసుకోండి. నేను యావరేజ్గా వేసాను. సో ఈ 200 డేస్లో డైలీ 10 గంటలు జనరల్ స్టడీస్కి, డైలీ 2 గంటలు అది ఆప్షనల్కి. మరి డైలీ లాస్ట్ మూమెంట్లో అవసరం లేదు అనుకోకండి, గంటలు ఇనిషియల్ స్టేజెస్లో ఎక్కువ స్పెండ్ చేయండి, తర్వాత ఆప్షనల్ అవసరం లేదు తక్కువ స్పెండ్ చేయండి. టోటల్గా ఈ 200 డేస్లో మీరు 400 గంటలు ఆప్షనల్కి ఫోకస్ చేయండి. వద్దు సార్ మాకు అది కూడా వద్దు, మేము టోటల్గా ప్రిలిమ్స్కి ఫోకస్ చేసుకుంటానంటే ఇట్స్ అప్ టు యూ. బట్ ఇక్కడ 200 ఇంటూ 10 అవర్స్, సో 200 ఇంటూ 2 400 అవర్స్ ఫర్ ఆప్షనల్, 200 ఇంటూ 10 సో 10 అవర్స్ దట్ ఈస్ ఈక్వల్ టు జిఎస్, టోటల్గా 2000 అవర్స్. జిఎస్లో నేను చెప్పినట్టు ఇంతకుముందు 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 6 ఎలిమెంట్స్తో పాటు సీసాట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో ప్లస్ 1 యాడ్ చేసుకోండి, టోటల్గా 7 ఎలిమెంట్స్ వస్తున్నాయి. సో టోటల్గా హౌ మెనీ ఆర్ వి గోయింగ్ టు గెట్ 7 ఎలిమెంట్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనకు టోటల్గా 2000 అవర్స్ ఉంది. రాబోయే 200 డేస్లో మన దగ్గర 2000 అవర్స్ ఉన్నాయి. 2000 అవర్స్, సో 2000 అవర్స్, సో 2000 అవర్స్ బై 7, ఎందుకంటే 7 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 2000 అవర్స్ బై 7 వేసుకో, ఆల్మోస్ట్ 285 అవర్స్ దొరుకుతుంది. అంటే ఈచ్ ఎలిమెంట్కి అంటే టోటల్గా నేను ఏమన్నాను 7 సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ సీసాట్ ఎంత 7 సబ్జెక్ట్స్. సో ఈ 7 సబ్జెక్ట్ అంటే ఈచ్ సబ్జెక్ట్, సో 7 ఇంటూ 285 ఉంది మనకు. సో ఈచ్ సబ్జెక్ట్కి హౌ మెనీ అవర్స్ ఆర్ వి హ్యావింగ్ 285 అవర్స్. ఈచ్ సబ్జెక్ట్కి 285 గంటలు. సో ఫర్ సపోజ్ దీన్ని మీరు ఇంకా డీటెయిల్గా చెప్పుకోవాలంటే మనకు 285 అవర్స్ దొరికింది కదా, 285 అవర్స్ ఇండియన్ పాలిటీ. సో 7 సబ్జెక్ట్స్ 285 అన్నాను కదా, ఒక్కొక్కసారి మీకు పాలిటీకి తక్కువ అవ్వచ్చు, ఎకానమీకి ఎక్కువ అవ్వచ్చు, దాని ప్రకారం మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. బట్ యావరేజ్గా చెప్తున్నాను, ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్కి 285 అవర్స్ ఉంది. ఇప్పుడు ఇండియన్ పాలిటీలో మనకు ఒక 15 చాప్టర్స్ ఉన్నాయనుకోండి, మీరు ఏదైనా స్టాండర్డ్ బుక్ చూసినా, మీ ఫ్యాకల్టీకి సంబంధించి ఏదైనా నోట్స్ చూసినా, ఇఫ్ యూ హ్యావ్ 15 చాప్టర్స్, మీ చేతిలో 15 చాప్టర్లు ఉన్నాయనుకోండి, సో దాట్ ఈక్వల్ టు 285/15 చాప్టర్స్ వేసుకోండి, దానికి ఒక వాల్యూ వస్తుంది. సో ఆ వాల్యూ ఏదైతే ఉంటుందో ఎక్స్ అనే వాల్యూ వేసుకో. సో టోటల్గా ఈచ్ చాప్టర్కి ఇన్ని గంటలు అన్నట్టు పెట్టుకోండి. లేకపోతే ఇండియన్ పాలిటీ సో 285 గంటలు, సో దట్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 28 డేస్ వేసుకోండి. ఈ 28 సో ఇప్పుడు 28.5 10 చాప్టర్స్ ఉన్నాయనుకోండి, లేకపోతే ఇండియన్ పాలిటీకి 285 ఉంది కదా, సో పర్ డే మీకు 10 అవర్స్ దొరుకుతుంది కదా. సో ఆల్మోస్ట్ ఇండియన్ పాలిటీ మీరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకోండి 28.5. ఈ 28.5లో కూడా సో మీరు 20 డేస్లో కంప్లీట్గా ఒకసారి మొత్తం చదివేసి 4 డేస్లో ఒకసారి రివిజన్ పెట్టుకొని మళ్ళీ 4 డేస్లో ఇంకొకసారి రివిజన్, 20 డేస్లో కంటెంట్ మొత్తం చదువుకోవడానికి, 4 డేస్ ఏమో కంప్లీట్గా రివైజ్ చేయడానికి, మళ్ళీ 4 డేస్ కంప్లీట్గా రివైజ్ చేయడానికి. సో ఈ విధంగా మీరు ఒక హెల్దీ ప్లాన్ పెట్టుకోండి. అంటే మైక్రోస్కోపిక్గా కొంతమంది బోర్ కొట్టేసినట్టు అనిపిస్తుంది, కొంచెం సాగిపోయినట్టు ఉంటుంది. బట్ సింపుల్గా నేను ఏం చెప్తున్నానంటే సో యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, టోటల్గా మన దగ్గర 200 గంటలు ఉంది, రోజుకి 12 గంటలు ఉంది. సో ఆ మొత్తం జిఎస్కే కాకుండా ఆప్షనల్కి కూడా పెట్టాలి కాబట్టి సో అంటే పర్ డే 2 అవర్స్ చొప్పున. సో మీరు కావాలంటే ఇనిషియల్ స్టేజ్లో ఎక్కువసేపు ఆప్షనల్ చూడండి. సో పర్ డే 2 అవర్స్ చొప్పున చూస్తే 200 డేస్ ఇంటూ 2 అవర్స్ 400 గంటలు ఆప్షనల్ పెట్టుకోండి. సో దాంతోపాటు పర్ డే 10 అవర్స్ జిఎస్కి పెట్టుకోండి. సో టోటల్గా 2000 అవర్స్ అయిపోతుంది. ఈ 2000 అవర్స్ మనకి ఇంతకుముందు జిఎస్లో 6 ఎలిమెంట్స్ ప్లస్ సీసాట్ 1 ఎలిమెంట్ కలిపి 7 ఎలిమెంట్స్ కాబట్టి సో 2000 అవర్స్ 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో టోటల్గా మనకు 285 అవర్స్ ఉంది. ఈచ్ సబ్జెక్ట్కి 285 అవర్స్ ఉంది. సో మనం డైలీ 10 అవర్స్ జిఎస్ వేసుకున్నాం కాబట్టి సో ఆల్మోస్ట్ జిఎస్ ఈచ్ సబ్జెక్ట్కి 28.5 డేస్ వస్తుంది.
సో మొత్తం చదవడానికి కాకుండా రివిజన్కి కూడా కేటాయించాలి, టెస్ట్స్కి కూడా కేటాయించాలి. కాబట్టి 20 డేస్లో సబ్జెక్ట్ మొత్తం అయిపోవాలి. 4 డేస్లో కంప్లీట్గా ఫస్ట్ రివిజన్ అయిపోవాలి. నెక్స్ట్ 4 డేస్లో సెకండ్ రివిజన్ అయిపోవాలి. అండ్ ఈ టైంలోనే సెక్షనల్ టెస్ట్స్, టాపిక్ టెస్ట్స్, ఫుల్ లెంత్ టెస్ట్స్ కూడా అటెంప్ట్ చేసేటట్టు మీరు ప్లాన్ వేసుకోవాలి. మీరు ఆల్రెడీ బెస్ట్గా ప్రిపేర్ అవుతే మీరు ఎఫెక్టివ్గా రివైజ్ చేసుకోండి. ఓన్లీ మీరు బెస్ట్ టెస్ట్ సిరీస్ తీసుకోండి. సో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో సో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ మన దగ్గర మిషన్ ఆరంభ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సేమ్ అదే మాదిరిగా సో పీవైక్యూస్ని కవర్ చేస్తూ, అలాగే ఎలిమినేషన్ లాగా అంటే పీవైక్యూ అంటే క్వశ్చన్స్లో ఎలిమినేషన్ ద్వారా కూడా వీ కెన్ ఆన్సర్ మెనీ ఆఫ్ ద క్వశ్చన్స్. సో ఆ ఎలిమినేషన్ టెక్నిక్ వచ్చే ద్వారా పీవైక్యూస్ వచ్చే విధంగా అనలైటికల్ క్వశ్చన్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని బెస్ట్ టెస్ట్ సిరీస్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ అందిస్తుంది. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో స్పెషల్గా పీవైక్యూస్ బేస్డ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అండ్ స్పెషల్గా పీవైక్యూస్ ప్లస్ ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. అందులో సీసాట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. దాంతోపాటు మిషన్ ఆరంభ్ సబ్జెక్ట్తో పాటు మెటీరియల్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా మీకు అందిస్తుంది. సో అది గైస్, సో 2026 టార్గెట్ చేయాలి అనుకునే వాళ్లకు సో ఇంకా టైం మించిపోలేదు, 200 రోజులుంది. బెస్ట్గా ప్లాన్ చేసుకొని బెస్ట్గా డిజైన్ చేస్తే 100% మంచి కంటెంట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రిలిమ్స్ మోర్ మార్క్స్తో అంటే 105 to 110 మార్క్స్ తెచ్చుకోవడం అంత కష్టమేం కాదు. కానీ ముందు నుంచే నాకు ఖచ్చితంగా ఇంత రావాలి, ఇన్ని క్వశ్చన్స్ కనీసం అటెంప్ట్ చేస్తాను అన్నట్టు మన బ్రెయిన్ని ప్రోగ్రామ్ చేసుకుంటే మనం కూడా చాలా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయిపోయి ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎక్కడైనా సాగిపోయినట్టు అనిపించినా, లేకపోతే ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేసినా, కొత్తగా ఇంకేదైనా కావాలనిపిస్తే అది కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. దానికి సంబంధించి నెక్స్ట్ ఇమీడియట్ వీడియో చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.